ఇప్పుడు ప్రస్తుతం ఇజ్రాయెల్ దగ్గర ఏముంటుంది, ఐరన్ డోమ్. అది వాస్తవంగా శత్రువులకు సంబంధించినటువంటి యుద్ధ విమానాలు కావచ్చు, మిస్సైళ్ళు కావచ్చు, తర్వాత రాకెట్లు ఇదే మన దాన్ని ఏమంటారు, ఈ డ్రోన్స్ను కావచ్చును భగ్నం చేస్తూ ఉంటుంది. అయితే దాంట్లో ఒక 200 నుంచి 600, 600 నుంచి 800 ఒకేసారి ప్రయోగిస్తే కంట్రోల్ చేయగలుగుతుంది. అంటే మొన్న ఏం చేసింది, 1000 దాకా ప్రయోగించింది. అటు పక్కన హమాస్ కావచ్చు, హౌతీ కావచ్చు. అట్లాంటప్పుడు కొంత ఇబ్బంది పడింది. ఇరాన్ అట్లాగే ప్రయోగిస్తే 2000 దాకా ఒకేసారి ప్రయోగిస్తే అప్పుడు కన్ఫ్యూజ్ అయినటువంటి ఐరన్ డోము సైలెంట్ అయ్యేటప్పటికి ఆ ఇంపాక్ట్తో ఇజ్రాయెల్లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు దెబ్బతినడం, అనేక మంది ప్రాణాలు కోల్పోవడం చూసాం. దాంతో ఇప్పుడు అమెరికా తన గోల్డెన్ డోమ్ని టోటల్గా స్పేస్ షీల్డ్ అని ప్రకటిస్తోంది. సూపర్ ఫాస్ట్ మిస్సైల్స్ కూడా, అంటే అణ్వాయుధాలను ప్రయోగించగలిగినటువంటి అత్యంత సూపర్ ఫాస్ట్ మిస్సైల్స్ను కూడా కంట్రోల్ చేయగలిగినటువంటి స్థితికి గోల్డెన్ డోమ్ని తీసుకొచ్చామని చెప్తోంది. సుదూర ప్రాంతంలో ఉండగానే ఐడెంటిఫై చేస్తుంది అన్నటువంటి పాయింట్ చెప్పుకొస్తుంది. ఓవరాల్గా ఈ ఓయగార్ టెక్నాలజీస్ వాళ్ళు ఈ విషయాన్ని అధికారికంగా చెప్తున్నారు. డ్రోన్స్ దగ్గర నుంచి ఈవెన్ అంతరిక్ష నుంచి పడేటటువంటి ఇవి కూడా పడవు అక్కడ, అంత జాగ్రత్తగా ఏర్పాటు చేస్తున్నారు. అంటే మొలకలు ఇట్లాంటి అంతరిక్ష నుంచి పడుతుంటాయి కదా, అవి కూడా పడకుండా యాక్షన్ తీసుకున్నారన్నటువంటి పాయింట్ని ప్రత్యేకించి చెప్పుకొస్తున్నాను.